వర్ధంతి సందర్భంగా అమెరికాలోని ఎన్ఆర్ఐలు నివాళులర్పించారు. యూబ్లెడ్ యాప్ అధినేత డాక్టర్ జై ఎలమంచిలి ఆధ్వర్యంలో న్యూజెర్సీలోని ఎడిసన్లో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. పురంధేశ్వరి ఆన్లైన్ వేదికగా పాల్గొని ప్రసంగించారు. అమెరికాలోని ప్రముఖ డాక్టర్ నూరి ఎన్టీఆర్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నివాళులర్పించిన వారిలో రాజేందర్ డిచ్పల్లి, ప్రదీప్ సామల, నాగేశ్వర్ చెరుకుపల్లి, టిపి రావు తదితరులు పాల్గొనగా ఆన్లైన్ వేదికగా మన్నవ మోహన్ కృష్ణ, మన్నవ సుబ్బారావు, పాతురి నాగభూషణం పాల్గొన్నారు. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. ఆయన సాధించిన విజయాలు, ఆయన చేస్తున్న సేవలు, ఆయన సృష్టించిన చరిత్ర చాలా మంది రాజకీయాలు తీసుకొచ్చి గొప్ప నాయకులుగా తయారు చేసి ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రధాన పార్టీల్లోని అనేక మంది నాయకులకు మనకి లీడర్ కింద ఉండి సినిమానే కాదు లీడర్షిప్ లో కూడా అప్పుడు చెన్నైలో దిగి వారి ఇంట్లో దిగి వారి బ్లెస్సింగ్ తీసుకుని కౌలంపూర్ వెళ్ళాం. ఇద్దరం పాస్ అయ్యాం, ఇద్దరు అమెరికా వచ్చాం. సో అక్కడ లవకుశ చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తూ పోతాను నేను 10 minutes లో. ఒక చిన్న కామెడీ రిలీఫ్ లాగా పెడతాను ఇక్కడ చిన్నది వినండి. నేను మెడికల్ స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఐ ఇన్స్పెక్షన్ వచ్చింది, ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చిందో తెలియదు. మా ఆప్థాల్మాలజీ ప్రొఫెసర్ ఇచ్చిన తర్వాత 3-4 సంవత్సరాలు ఉన్నారు, చక్కగా ఉన్నారు హైదరాబాద్లో. తర్వాత సీరియస్ అయింది, వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు పిట్స్బర్గ్లో పెద్ద ఇది జరిగింది, తెలుగు మహాసభలో. ఆయన వచ్చారు, వచ్చి నోరియా నేను రమ్మనండి, నేను మీట్ అవుతామని. సో మీట్ అయ్యాను, పిట్స్బర్గ్ వెళ్ళాను, మీట్ అయ్యాను. మీట్ అయితే ఆయన నిజంగానే నా చేతులు పట్టుకుని, సార్ మీరు ఎట్టి పరిస్థితుల్లో మా ఆయన రక్షించాలి సార్, అమెరికాలో ఎంత టెక్నాలజీ ఉందో అన్నీ వాడి ప్రయత్నిస్తామని చెప్పి. మీరు సినిమాలో చూశారు కదా, ఆ సినిమాలో చెప్పింది కరెక్టే, ఆయన అడగటం నన్ను. సో వెళ్ళి ఒక మూవీ షూటింగ్ చేస్తున్నారు 5 గంటలకి. మహానాయకుడు, యుగ పురుషుడు, మన తెలుగుతనాన్ని మొత్తం ప్రపంచానికి చాటు చేసిన మహానాయకుడు వర్ధంతికి మనం వెళ్ళాలి అని ఐ డెఫినెట్లీ థాట్ ఇట్స్ అ గ్రేట్ ఒకేషన్. యు ఆల్ నో ఎన్టీఆర్ డిడ్ అమేజింగ్ థింగ్స్ ఫర్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. You know, poor schemes. He was one of the first CM to give 2 rupees kilo rice. That helped so many poor people. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో మద్య నిషేధం చేసిన ఏకైక నాయకుడు. కోర్స్ దట్స్ సచ్ అ బిగ్ మనీ స్పిన్నర్ ఫర్ ద స్టేట్. అయినా కానీ ప్రజలు బాగుండాలి, అందులో పూర్ పీపుల్ తాగిలా యూనో రాష్ట్రంలో దే ఆర్ గెటింగ్ స్పాయిల్డ్ అని మద్య నిషేధం చేసిన ఏకైక గ్రేట్ లీడర్. And Uvbled entire team to organize such a great event of NTR. He was a great, I remember I was in a South and I watched movie of NTR. I was very impressed, better than Bollywood movies. We do India Day Parade every August, second Sunday of August, India Day Parade on Oak Tree Road. South Indian crowd, even Dr. Jay and Ramesh and entire Uvbled team were there. Even though I don't have a personal relationship with NTR Garu, we all know that there are so many things that we can learn from him. Not only the acting and leadership that he's shown, and he's able to lot of changes, and he inspired so many people in Andhra Pradesh. So from that learning that we have to learn, and we have to spread that same legacy and bring the new leaders like that. Thank you. So many lakhs of people, crores of people, they don't have an opportunity. I had an opportunity. I am proud to say that I served him, so 2 years I was with him. So thank you so much for inviting me for this, remembering NTR. I still remember when I was small, we used to see his movies on the TV. At that time we had, Doordarshan.
And we used to, even though I didn't know the language, we used to watch him on the TV. And the roles what he used to portray on TV was so powerful that I was actually used to think that he is the real God, the way he was portraying himself on the TV. ఆయన్ని ఈ రోజు రిమెంబర్ చేసుకుంటాం కదండి, ఆయన ఏ రోజు మర్చిపోము. ఆయన తెలుగు వారి గుండెలు అందరిలో కూడా తరతరాలు అన్నమాట. ఎందుకంటే మనం ఈ రోజున అమెరికా వచ్చినా వేరే దేశాలు వెళ్ళినా తెలుగు వాళ్ళకి ఒక ఐడెంటిటీ అనేది తీసుకురాగలిగాం. కానీ ఆ రోజున మనకి మన దేశంలోనే ఐడెంటిటీ లేనప్పుడు, తెలుగువాడిగా ఐడెంటిటీ లేనప్పుడు ఆ మహోన్నతమైన సంకల్పాలు కలిగిన ఆయన్ని మనం ఏ రోజున మర్చిపోము. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. నేను ఎన్టీఆర్ మన పార్టీ పెట్టినప్పుడు పర్సనల్ గా మేమందరం వాళ్ళ సైనికులను తిరిగామండి. ఆయన లాంటి యుగ పురుషుడు అప్పుడు ఇప్పుడు ఇంకెప్పుడు తెలుగు రాష్ట్రంలో రాదండి. ఎంతమంది అనుకున్నా సరే. We have one Telugu state. There are 9 crore people. He is the leader, and we have this Andhra Pradesh as Telugu state. So that is the man. He is the man. Yuga Purushudu. The Kotla Telugu Prajala Kirti, Akanda Kirti. Jai NTR! Jai Jai NTR! ఈరోజు అన్నగారి 28వ వర్ధంతిని అమెరికాలో దట్టు మన న్యూజెర్సీలో ఏర్పాటు చేసిన జగదీష్ యలమంచిలి గారికి, అట్లాగనే రమేష్ గారికి, పవన్ గారికి ధన్యవాదాలు. మనం ఎప్పుడు కూడా అన్నగారి వర్ధంతి న్యూజెర్సీలో ఎప్పుడు కూడా ఘనంగా జరుపుకుంటూ ఉంటాము. సో ఈ సంవత్సరం కూడా ఇంతమంది కోవిడ్ వచ్చి ఇంత భారీగా ఈ సభని దిగ్విజయం చేసినందుకు అందరికి కూడా ధన్యవాదాలు. వారి గొప్పతనాన్ని ఒక్కసారి నెమరు వేసుకుంటూ భావితరాల వారికి మనకి కూడా ఏ రకమైనటువంటి పాఠాలు మనం వారి జీవితం నుండి నేర్చుకోవచ్చు, వాటిని ఒకసారి నెమరు వేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా నేనైతే భావిస్తున్నాను. చిరస్మరణీయంగానే ఉన్నారు ఈ రోజు కూడా. మీరు మన తెలుగులో ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దలకే కాదు, ఇప్పుడు మళ్ళా మనకి అంటే మన తెలుగులో ఆత్మగౌరవాన్ని జగన్కి, వైఎస్ఆర్సీపీకి చూపించుకునే ఛాన్స్ మనకి 2024లో కలిగింది. I think even though I'm from North, but having grown up in a family which has great fascination for movies. అందరికీ నమస్కారం. 9 కోట్ల తెలుగు ప్రజలకి, TV5 ప్రేక్షకులకి, మహా న్యూస్ ప్రేక్షకులకి, మన టీవీ ప్రేక్షకులందరికీ వందనం, అభివందనం. మీ అందరికీ ఈరోజు ఎన్టీ రామారావు గారిని, అంటే మన యుగ పురుషుడు, తెలుగు తేజం, 9 కోట్ల తెలుగు ప్రజలకి గుర్తింపు తెచ్చిన మహానాయకుడు, యుగ పురుషుడు ఆయన మన నందమూరి తారక రామారావు గారి గురించి చేసుకునే ఆయన్ని గుర్తు తెచ్చుకుని రిమెంబరెన్స్గా మేము చేసిన ఈ వేడుకని అందరూ విజయవంతం చేసినందుకు అందరికీ ముందు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఆయన ఒక్కసారి స్మరించుకుంటూ, సో ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే మేమందరం, ముఖ్యంగా నేనైతే ఇక్కడ దాకా వచ్చాను. ఎంటెక్ MBA చేసి ఇక్కడ పేటెంట్లు సాధించి ఇప్పుడు యూబ్లెడ్ అనే ఒక యాప్ని చేసి నేను అది లోక కళ్యాణం కోసం, ప్రజలని ప్రాణాలను కాపాడే దాని కోసం, ప్రజా సేవ కోసం ఫ్రీగా ఈ యూబ్లెడ్ అనే యాప్ని డెవలప్ చేసి ఇచ్చాను. అంటే నేను అమెరికా వచ్చి 25 ఏళ్ళండి. దీనికి ముందు 9 ఏళ్ళు ఇండియాలో పనిచేశాను. దానికి ముందు బీటెక్, ఎంటెక్, MBA చేశాను. దానికి ముందు మీకు చెప్పాల్సిన సందర్భం, ఆయన ఇచ్చిన స్ఫూర్తి, అంటే ఆయన ఇచ్చిన ఉత్సాహం, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకి, నేను ఆయన పార్టీ పెట్టినప్పుడు 18 ఏళ్ల యువకుడినండి. ఒక సైన్యం, ఆయనతో నడిచిన సైన్యం మేము, అందులో నేను ఒకడిని. ఆ రోజున ఐ థింక్ 6 కోట్ల ఆంధ్రులు అనుకుంటా, ఇవాళ 9 కోట్ల
తెలుగు ప్రజలు, ఆ రోజు 6 కోట్ల తెలుగు ప్రజలు. సో ఆ స్ఫూర్తితో మొదలైంది. దానికి ముందు ఆయన ఇచ్చిన ఒక ఫౌండేషన్ స్ఫూర్తి అంటే అడివినోడని ఒక సినిమాలో మేము చూసిన కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అనే ఒక పాట, అది ఎంత స్ఫూర్తినిస్తుందంటే, అంటే మనం ఇప్పుడు లాంగ్వేజ్లో చెప్పాలంటే మన పిల్లలందరికీ అర్థం కావాలంటే ద కైండ్ ఆఫ్ కిక్ ఇట్ గివ్స్, అంటే ఒక ఇన్స్పిరేషన్ కిక్ అంటారు కదా, అది ఇచ్చిన ఆ పాట. బాలసుబ్రహ్మణ్యం గారు లెజెండ్ లాంటి బాలసుబ్రహ్మణ్యం గారు గాత్రం చేస్తే ఎన్టీ రామారావు గారు దానికి జీవం పోసి మాలాంటి యువకుల్ని ఆ రోజున ప్రోత్సహిస్తే ఇక్కడ దాకా వచ్చాను అంటే అతిశయోక్తే కాదు మీకు. మనలో ఆ ఇన్స్పిరేషను ఆ రోజు నేను కలిగించింది, అది చివరి దాకా ఇప్పటిదాకా నా జర్నీలో ఉంది అని 100% చెప్పగలను మీకు. ఆ తర్వాత వివేకానంద స్వామి గారు కూడా ఉన్నారు, మా గురువు గారు, ఆయన స్ఫూర్తి కూడా ఉంది కలిపి. బట్ ముఖ్యంగా ఆ ఇన్స్టింక్ట్ అంటే ఆయన ఇచ్చిన ఆ ఇన్స్పిరేషన్ కిక్ అది ఎన్నాళ్ళు ఉంటుందో ఉండాలని కోరుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను. యూబ్లెట్ అనే ఒక మంచి యాప్ని ఇచ్చాను. మన ఇప్పుడు 9 కోట్ల ప్రజలకే కాకుండా 125 కరోడ్ అంటే 140 కోట్ల మంది భారతీయులకు ఉపయోగపడే విధంగా ఏ ఒక్క ప్రాణం పోకూడదు, సరైన టైంకి బ్లడ్ దొరక్క, బ్లడ్ గ్రూప్ అందక అనే ఒక మంచి ఉద్దేశంతో, ఒక నోబుల్ కాజ్తో, ఒక గుడ్ కాజ్తో మొదలుపెట్టిన ఈ యాప్ అండి యూబ్లెడ్. అది ఆ రోజున ఎన్టీ రామారావు గారు 70 ఏళ్ళు అడిగి రౌండ్లో వేసిన స్ఫూర్తి, ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ కిక్ ఇప్పుడు దాకా పనిచేస్తుంది. ఐ థింక్ చాలామందికి ఉండుంటారు నాకులాగానే, బట్ నేనైతే బహిరంగంగా చెప్తున్నానండి. సో ఇది మీ అందరూ కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా ఉపయోగపడాలి, తెలియాలి. ఈ లింకు, ఈ సింకు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, నేను ఎలా ఎంతవరకు రాగలిగాను అనేది చెప్పటం, నేను గొప్ప అని చెప్పడం కాదు, ఇది మీ అందరూ కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నాను నేను. సో తప్పకుండా కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అని ఆ యుగ పురుషుడు, ఆ మహానాయకుడు మన నందమూరి తారక రామారావు గారు మన తెలుగు తేజం, తెలుగు ఆస్తి చెప్పారు. అట్లాగే ఆయన అడుగుజాడల్లో ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన నేషనల్ అసెట్ తెలుగు ఆస్తి, వారి కుమారుడు లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్, జనసేన, ఐ థింక్ జనసేన తమ్ముళ్ళు, టీడీపీ తమ్ముళ్ళు కలిసి మరొక్కసారి నెక్స్ట్ సంక్షేమాన్ని, అంటే అసలు సంక్షేమానికి అర్థం చెప్పిందే ఎన్టీ రామారావు గారు, సంక్షేమాన్ని రుచి చూపించిందే ఎన్టీ రామారావు గారు, సంక్షేమాన్ని సరిగ్గా చేసి చూపించిందే ఎన్టీ రామారావు గారు, టీడీపీ పార్టీ. అది ఎట్లా అంటే చేయటం అంటే సంక్షేమం అంటే 2 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు వెనక్కి తీసుకోవడం కాదండి. సంక్షేమం అంటే 2 రూపాయలు ఇచ్చి 2 రూపాయల బియ్యంతో తిని కడుపు నిండా తిని 6 అంగుళాలు పడుకోవటం, అది నిజమైన సంక్షేమం అంటే. సంక్షేమానికి శ్రీకారం చుట్టింది ఆయన, సంక్షేమాన్ని సమృద్ధిగా చక్కగా చేసి చూపించింది ఎన్టీ రామారావు గారు, టీడీపీ పార్టీ. ఇప్పుడు అదే తప్పకుండా ఈ 5 కోట్ల ఆంధ్రులు గ్రహించి ప్రెసిడెంట్ చేసే సంక్షేమం ఒక పక్కన ఇచ్చి 5 రూపాయలు, ఒక 50 రూపాయలు ఇచ్చి 5,000 రూపాయలు బాధుడు ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమాన్ని అర్థం చేసుకుని 5 కోట్ల ఆంధ్రులు జనసేన తమ్ముళ్ళకి, టీడీపీ తమ్ముళ్ళకి కలిపి తప్పకుండా పూర్వ వైభవాన్ని తీసుకొస్తారని, వారికి 5 కోట్ల ఆంధ్రులు విజయాన్ని ఇస్తారని 140 సీట్లతో ఆశిస్తూ, అలాగే మరొక్కసారి ఆ మహానుభావుడిని తలుచుకుంటూ జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. ముఖ్యమైన తమ్ముడు లాంటి నా పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ కలిపి తప్పకుండా పూర్వ వైభవాన్ని తీసుకొస్తారని, వారికి 5 కోట్ల ఆంధ్రులు విజయాన్ని ఇస్తారని 140 సీట్లతో ఆశిస్తూ, అలాగే మరొక్కసారి ఆ మహానుభావుడిని తలుచుకుంటూ జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్.